ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వస్తువు ఏది అనడిగితే పసిపాప నుండి పండు ముసలి వరకు చెప్పే ఒకే ఒక్క సమాధానం కోహినూర్. బ్రిటీష్ రాణి కిరీటంలో మెరుస్తున్న ఆ వజ్రం కేవలం ఒక రాయి కాదు, అదొక చరిత్ర, ఒక శాపం, ఒక రక్తపాతం. కాని ఆ వజ్రం వెనక ఉన్న అసలు రహస్యం ఎంతమందికి తెలుసు? అది భూమి గర్భంలో దొరికిన రాయి మాత్రమే కాదు, సాక్షాత్తూ ఒక శక్తి స్వరూపిణి కంటి చూపు. అవును, మీరు వింటున్నది నిజం. ప్రపంచాన్ని శాసిస్తున్న ఆ కోహినూర్ వజ్రం మన ఓరుగల్లు సామ్రాజ్య దేవత భద్రకాళి అమ్మవారి ఎడమ కన్ను అని మీకు తెలుసా? అమ్మవారి కంటి నుండి ఆ వజ్రాన్ని వేరుచేసిన క్షణమే కాకతీయ సామ్రాజ్యం కుప్పకూలిపోయిందని చరిత్ర చెబుతోంది. అసలా వజ్రం అమ్మవారి కంటికి ఎలా చేరింది? దాన్ని ఎవరు దొంగిలించారు? అమ్మవారి కంటి నుండి రాలిన ఆ ఒక్క చుక్క కన్నీరు ప్రపంచంలోని అతిపెద్ద సామ్రాజ్యాలను ఎలా నాశనం చేసింది? ఈరోజు కాలగర్భంలో కలిసిపోయిన ఆ చేదు నిజాన్ని ఓరుగల్లు రాళ్ల సాక్షిగా తెలుసుకుందాం. గుండె ధైర్యం ఉన్నవారు మాత్రమే చివరి వరకూ చూడండి. ఇది సాధారణ ఆలయం కాదు. క్రీస్తు శకం 625వ సంవత్సరంలో, అంటే ఇప్పటికి సుమారు 1400 ఏళ్ల క్రితం చాళుక్యరాజులు నిర్మించిన అద్భుత కట్టడమిది. ఆ తర్వాత కాకతీయ చక్రవర్తులు ఈ ఆలయాన్ని తమ కులదైవంగా మార్చుకున్నారు. ఒక్కసారి అమ్మవారి విగ్రహాన్ని చూడండి. 8 చేతులతో, చేతిలో ఆయుధాలతో సింహవాహనంపై కూర్చున్న ఆ తల్లిని చూస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది. పశ్చిమాభిముఖంగా ఉన్న ఈ అమ్మవారి నేత్రాలలో ఎంతో శక్తిదాగి ఉంది. కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడు, రుదంబ్రదేవి, ప్రతాపరుద్రుడు, ఇలా ఎందరో వీరులు యుద్ధానికి వెళ్లే ముందు ఈ తల్లి పాదాల చెంత తమ కత్తిని ఉంచి అమ్మవారి కళ్లల్లోకి చూసి ఆశీర్వాదం తీసుకునేవారు. ఆ సమయంలోనే అమ్మవారి విగ్రహానికి ప్రాణం పోయాలని కాకతీయ రాజులు నిర్ణయించారు. అప్పుడే వారికి దొరికింది కొల్లూరు గనుల్లో లభించిన ఒక అద్భుతమైన వజ్రం. అదే నేటి కోహినూర్. అప్పట్లో దాన్ని స్యమంతకమణి అని, లోకల్లాకా అని పిలిచేవారు. ఆ వజ్రాన్ని తీసుకువచ్చి శిల్పులు అమ్మవారి ఎడమ కంటిగా అమర్చారు. అంతే, ఆ వజ్రం అమ్మవారి కంటిలో చేరగానే ఆ విగ్రహం నిజంగా చూస్తున్నట్టే ఉండేది. గర్భగుడియో దీపాలు లేకపోయినా ఆ వజ్రపు కాంతితో అమ్మవారి మొహం దేదీప్యమానంగా వెలిగిపోయేది. ఆ వెలుగును చూసి శత్రువులు కూడా భయపడి పారిపోయేవారు. కాని చీకటి ఎప్పుడూ వెలుగును మ్రింగేయాలని చూస్తుంది. సరిగ్గా 1310వ సంవత్సరం ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ కన్ను ఓరుగన్ను సిరిసంపదలపై పడింది. తన క్రూరమైన సేనాని మాలిక్ కాఫర్ను ఓరుగల్లుపై దండయాత్రకు పంపాడు. నెలల తరబడి యుద్ధం జరిగింది. కాకతీయ వీరులు ప్రాణాలకు తెగించి పోరాడారు. కాని విధి వక్రించింది. ప్రతాపరుద్ర చక్రవర్తి ఓటమి అంచుకు చేరాడు. సంధి తప్పనిసరైంది. మాలిక్ కాఫర్ ఓరుగల్లు కోటలో అడుగుపెట్టాడు. అతని కన్ను బంగారంపై, వెండిపై పడలేదు. అతని చూపు నేరుగా భద్రకాళి ఆలయంపై పడింది. అమ్మవారి కంటిలో వెలుగుతున్న ఆ అద్భుతమైన వజ్రం అతన్ని ఆకర్షించింది. భక్తి లేదు, భయం లేదు. ఆ కిరాతకుడు అమ్మవారి ఎడమకంటిని తన కత్తి మొనతో పెకిలించి బయటకు తీశాడు. ఆ క్షణం ఓరుగల్లు గుండె ఆగిపోయింది. తల్లి కంటి నుండి రక్తం కారినట్టే ఆకాశం నుండి నెత్తుటి వర్షం కురిసింది అని స్థలపురాణాలు చెబుతాయి. అప్పటివరకు ఓరుగల్లును కాపాడిన ఆ తల్లి చూపు ఎప్పుడైతే ఆ వజ్రం రూపంలో దూరమయిందో అప్పుడే కాకతీయ సామ్రాజ్య పతనం మొదలయింది. 1000 ఏనుగుల మీద మోసుకెళ్లినంత సంపదకోపాటు ఆ వజ్రాన్ని కూడా ఢిల్లీకి తరలించారు. కాని ఆ మూర్ఖులకు తెలియదు, వారు తీసుకెళ్లేది వజ్రాన్ని కాదు, సాక్షాత్తూ మృత్యువుని అని. హిందూ శాస్త్రాల ప్రకారం దేవతా విగ్రహాల అంగవైకల్యం చేస్తే ఆ పాపం వంశాలను నాశనం చేస్తుంది. భద్రకాళి అమ్మవారి కంటిని దొంగిలించిన తర్వాత ఆ వజ్రం ఎవరెవరి చేతికి వెళ్ళిందో వారి వంశం నామరూపాలు లేకుండా పోయింది. దీనినే చరిత్రకారులు కోహినూర్ శాపం అని పిలుస్తారు. ఒక పురాతన గ్రంథంలో ఇలా రాసి ఉంది: ఎవరైతే ఈ వజ్రాన్ని కలిగి ఉంటారో వారు ప్రపంచాన్ని ఏలుతారు, కాని దానితో పాటు వచ్చే దురదృష్టాన్ని కూడా అనుభవిస్తారు. కేవలం దేవుడు లేదా స్త్రీ మాత్రమే దీన్ని ధరించగలరు. చరిత్రను గమనించండి. మొదట ఖిల్జీ వంశం, ఆ వజ్రం వెళ్ళాక ఘోరంగా అంతమయింది. స్వయంగా మాలిక్ కాఫర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత తుగ్లక్ వంశం, లోడీ వంశం అన్నీ మట్టిలో కలిసిపోయాయి.
మొఘల్ చక్రవర్తి బాబర్ చేతికి వచ్చింది. హుమాయూన్ కష్టాల పాలయ్యాడు. ప్రపంచ వింత తాజ్మహల్ కట్టిన షాజహాన్ ఈ వజ్రాన్ని తన నెమలి సింహాసనంలో పొదిగించుకున్నాడు. ఫలితం కన్న కొడుకే అతన్ని జైలులో పెట్టాడు. చివరి రోజుల్లో బందీగా మరణించాడు. అమ్మవారి కంటి నుండి దూరమైన ఆ వజ్రం ఎక్కడా కుదురుగా ఉండలేదు. పర్షియారాజు నాదిర్షా దాన్ని దొంగిలించాడు. దానికి కోహ్-ఈ-నూర్ అంటే కాంతిపర్వతం అని పేరు పెట్టింది అతనే. కాని ఏం లాభం? అతనూ దారుణ హత్యకు గురయ్యాడు. చివరకు అది పంజాబ్ సింహం రంజిత్ సింగ్ చేతికి వచ్చింది. ఆయన దాన్ని పూరీ జగన్నాథుడికి ఇవ్వాలని అనుకున్నాడు. అంటే ఆ వజ్రం మళ్లీ దేవుడి దగ్గరికే వెళ్లాలని కోరుకుంది. కాని విధి ఆడలేదు. బ్రిటీష్వారు దాన్ని బలవంతంగా లాక్కున్నారు. ఈరోజు ఆ వజ్రం లండన్లోని మ్యూజియంలో బ్రిటీష్ రాణి కిరీటంలో బందీగా ఉంది. గమనించారా? ఆ వజ్రం మగవాళ్ల దగ్గర ఉంటే నాశనం చేసింది. కాని ఆడవాళ్ల దగ్గర అంటే విక్టోరియా రాణి, ఎలిజబెత్ రాణి ఉన్నప్పుడు మాత్రమే శాంతించింది. ఎందుకంటే అది అమ్మవారికి సంబంధించినది కాబట్టి, స్త్రీశక్తికి సంకేతం కాబట్టి. కాని వజ్రం పోతేనేం మన భద్రకాళి అమ్మవారి శక్తి తగ్గిందా? లేదు. నేటికీ ఓరుగల్లులో ఆ తల్లి దేదీప్యమానంగా వెలుగుతోంది. 1,000,000 మంది భక్తుల కోరికలు తీరుస్తోంది. వజ్రం అనేది కేవలం రాయి, కాని అమ్మవారి ఆశీర్వాదం అనంతం. చరిత్రలో జరిగిన ఈ అన్యాయం మనకొక పాఠం. మన సంపదను, మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. ఏదో ఒకరోజు ఆ వజ్రం తిరిగి తన సొంత ఇంటికి అంటే మన భద్రకాళి అమ్మవారి పాదాల చెంతకు వస్తుందని ఆశిద్దాం. 1950వ సంవత్సరంలో అమ్మవారి నిర్ణయం జరిగింది. గణేశ్రావు శాస్త్రి అనే ఒక గొప్ప భక్తుడికి మరియు మగన్లాల్ అనే ఒక అధికారికి అమ్మవారు కలలో కనిపించిందని చెబుతారు. వారు అడవిని ఛేదించుకొని వెళితే అక్కడ పుట్టల మధ్య, చెట్ల పొదల మధ్య అమ్మవారు చిరునవ్వుతో కనిపించింది. ఆ రోజు వారు పడిన ఆనందం అంతా ఇంతా కాదు. మళ్లీ దీపారాధన మొదలైంది. మళ్లీ గంటలు మోగాయి. వజ్రం పోతేనేం భక్తుల గుండెల్లో అమ్మవారు వజ్రంలా వెలిగింది. అప్పటినుండి ఇప్పటివరకు భద్రకాళి అమ్మవారు వెనక్కి తిరిగి చూడలేదు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా మారింది. కోహినూర్ మన దేశం దాటిపోయుండవచ్చు, కాని ఆ వజ్రం లేని లోటును మన భక్తితో పూరించాలి. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు ఆ తల్లిని దర్శించుకుంటున్నారు. అమ్మవారి ఎడమ కన్ను స్థానంలో ఇప్పుడు వెండి కన్ను అమర్చారు. కాని నిజమైన భక్తుడికి ఆ వెండి కంటిలో కూడా 1,000,000 వజ్రాల కాంతి కనిపిస్తుంది. మన చరిత్ర కేవలం పుస్తకాల్లో రాసుకునేది కాదు, గుండెల్లో దాచుకునేది. రేపటి తరానికి ఈ నిజాన్ని చెప్పండి. బ్రిటీష్ వారి మ్యూజియంలో ఉన్నది రాయి కాదురా, అది మన అమ్మవారి కన్ను, మన ఓరుగల్లు ఆత్మ అని గర్వంగా చెప్పండి. ఎప్పుడైనా వరంగల్ వెళితే ఆ తల్లి ముందు నిలబడి ఒక్క క్షణం కళ్ళు మూసుకోండి. మీకు ఆనాటి కాకతీయ వీరుల శంఖారావం వినిపిస్తుంది. ఆ తల్లి పాదాల చెంత మనసు ప్రశాంతంగా మారుతుంది. ఓరుగల్లు వీరత్వానికి, కాకతీయుల పౌరుషానికి, భద్రకాళి అమ్మవారి మహిమకు ప్రతీక ఈ కథ. ఈ చరిత్ర మీ గుండెను తాకినట్లయితే ఈ విషయాన్ని దాచకండి. ప్రతి తెలుగువాడికి తెలిసేలా ఈ కథనాన్ని అందరికీ పంచండి. మన చరిత్రను మనమే చెప్పుకోవాలి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానల్ను అనుసరించండి. జై కాకతీయ, జై భద్రకాళి.